హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అబ్బి బ్లాగ్స్. మనం అయితే ఇలా రగడు దగ్గర ఉన్న వినాయకుల దగ్గరికి వచ్చేసినాం. ఐడల్ తీసుకున్నట్టయితే ఇక్కడ మనకి స్టాండింగ్ పొజిషన్లో త్రిశూలం పట్టుకొని మనకైతే దర్శనం ఇస్తుందన్నమాట. చూసుకోవచ్చు, కింద మూన్ వచ్చేసి మూన్ మీద మన వినాయకుడు నిలబడి చేతిలో త్రిశూలం వచ్చేసి 16 to 17 feet ఉంటుంది. చేతిలో త్రిశూలం వచ్చేసి హైలైట్ అంటే హైలైట్ ఉన్నాడు. ఇట్లాంటి వినాయకుడు మన సిరిసిల్లలో ఫస్ట్ టైం మేకెత్తారు అనమాట. ఇది మనకు అడ్రస్ తెలుసుగా, మనకి ఇది రగుడు సిరిసిల్ల నుంచి కరీంనగర్ పోయే రోడ్లో ఉంటుంది. ఇది చూసుకోవచ్చు, ఇది నార్మల్ అంటే ఇదే పీస్, కానీ ఇంక దీని కలర్ వేయలేరు. ఇంక ఇది సేమ్ ఇదే పీస్ కానీ కొంచెం కలరింగ్ చేంజ్ అవుతుంది అనమాట. చూసుకున్నట్టయితే ఇదైతే మనకు పోయినసారి అప్డేట్లో అయితే మనకైతే ఈ ఆవులు అయితే మనకి వినాయకుని కింద వస్తాయని చెప్పేసిన మీకు. ఈసారి చూసుకున్నట్టయితే పెయింటింగ్ అంటే మనకి డిస్ప్లేలు ఉన్నాయంటే కొన్ని పెయింటింగ్ అయితే అయినాయి అనమాట. మీకు చూపడతా పెయింటింగ్ అయినాయి. ఇది చూసుకోవచ్చు, ఈ లోటస్ మీద గణపతి. మనకి ఇది చూసుకున్నట్టయితే మనకైతే కలరింగ్ అయినా అయితే ఓన్లీ పాటలో అయితే కలరింగ్ అయినా చూపడతాం అనమాట. ఇది చూసుకున్నట్టయితే లోటస్ మీద కూర్చొని మనకి వైట్ కలర్ పంచ కట్టుకొని ముంబై స్టైల్లో కూర్చొని ఉందన్నమాట వినాయకుడు. మనకి పోయినసారి చెప్పిన కలరింగ్ అయినాక వినాయకులు హైలైట్ అంటే హైలైట్ కనబడతాయని చూసుకోవచ్చు. ఇక్కడ వేసుకున్నట్టయితే మనకి విష్ణు అవతారంలో ఉన్న వినాయకుడు అనమాట. చూసుకోవచ్చు, వైలెట్ కలర్లో వచ్చి నాగశేఖ వచ్చేసి మీద హైలైట్ అండ్ హైలైట్ ఉంది. పంచ మాత్రం వైట్ కలర్లో మనకి జ్యూర్లీ కూడా పెట్టారు అనమాట. చూసుకోవచ్చు, తొన్నమే అయితే జ్యూర్లీ అయితే పెట్టారు. మెడలో కండువ కింద చూసుకోవచ్చు, రెడ్ కలర్ పంచలా వచ్చేసి మనకి వినాయకుడు సిట్టింగ్ పొజిషన్లో మనకి తొండమే అయితే జ్యూర్లీ వచ్చేసింది. చూసుకోవచ్చు, రెడ్ కలర్ పంచ మాత్రం హైలైట్ అవుతుంది అన్నమాట వినాయకునికి. మనకి ఇక్కడ ఈ వినాయకులు అన్నిటికీ పంచలు ఉన్నాయి అన్నమాట. పంచాతోని కట్టేసేది ఉన్నాయి. మనకి దీని వెనక తీసుకున్నట్టయితే ఇంకొక పీస్ ఉందన్నమాట. దీని వెనక హైలైట్ అంటే హైలైట్ ఉన్నాయి. చూసుకోవచ్చు గాయస్, ఇది చూసుకోండి గాయస్. ఇది మహారాష్ట్ర స్టైల్లో కూర్చొని మనకి కాల్ లిఫ్ట్ చేసి అవుతున్నా అన్నమాట వినాయకుడి నార్మల్ సిట్టింగ్ పొజిషన్. చూసుకోవచ్చు, ఇది ముంబై స్టైలే. ఇది డిఫరెంట్ ఏంటంటే కాల్ అయితే మనకి డిఫరెంట్ ఉందన్నమాట. ఇది చూసుకోవచ్చు, ఇక్కడ హైట్ తక్కువ హైట్ వినాయకుడు అనమాట. కింద మనకి చూసుకున్నట్టయితే నెమలి వచ్చేసి నెమలి మీద కాలు పెట్టేసి వినాయకుడు అయితే మనకి సిట్టింగ్ పొజిషన్ నార్మల్గా వినాయకుడు అయితే హైలైట్ అంటే హైలైట్ కనబడుతుంది. మనకి వైట్ కలర్ పంచ కింద టేబుల్ మీద కూర్చున్నట్టు మనకైతే వినాయకుడు ఉందన్నమాట. ఇది చూసుకోవచ్చు, పోయినసారి మీకు ఇది ఎట్లుందో అని చూపెట్టలేగా. ఇది చూసుకోవచ్చు, కింద ఎలుక వచ్చేసి ఎలుక మీద మనకి వినాయకుడు కూర్చొని ఉన్నాడు అనమాట. సవారీ చేస్తుంది ఎలుక మీద. ఇదైతే ఇంకా మనకి అప్డేట్ రాలేదు. ఓన్లీ కింద మనకి ఏదైతే డమరు కథకైతే పిఓపి అయితే పెట్టిరు. మనకి ఇంకో నెక్స్ట్ అప్డేట్లో అయితే ఇది చూపెడతా. చూసుకోవచ్చు, మనకి ఇది చూసుకున్నట్టయితే లోటస్ వినాయకుడు. ఇది కానీ ఈ కలర్ చేంజ్ అన్నమాట. మనకి ఇవరకు అక్కడ ఫస్ట్ చూసిన వినాయకుడును ఈ వినాయకుడు సేమ్ అన్నమాట. ఇది చూసుకున్నట్టయితే ఆరెంజ్ కలర్ పంచలో మీద మనకి చూసుకున్నట్టయితే బొట్టు మాత్రం లింగం వచ్చేసి మనకైతే హైలైట్ అంటే హైలైట్ ఉంది. ఫేస్లో అయితే హైలైట్ అవుతుంది అన్నమాట. చూసుకోవచ్చు, మెడలో కండు వచ్చేసి పంచ కట్టుకొని అయితే మనకి వినాయకుడు దర్శనం ఇస్తుంది అనమాట. మొత్తం ముంబై స్టైల్లో ఈ షెడ్లో అయితే మొత్తం ముంబై స్టైల్లో మేకింగ్ ఎత్తారు. ఇది చూసుకోవచ్చు, ఇంకా ఇవి అయితే ఇంకేం అప్డేట్ రాలేదు. ఈ అప్డేట్ వచ్చినాక మనకి నెక్స్ట్ అప్డేట్లో వేసుకుందాం. ఇది చూసుకోవచ్చు, మనకు ముచిక మహారాజ్ అయితే కింద టమరకం ఆడిస్తూ మనకైతే వినాయకుడు మీద కూర్చొని ఉందన్నమాట. కాలు పెట్టేసి వినాయకుడు అయితే మనకి దర్శనం ఇస్తున్నాం. కొంచెం మనకైతే సర్కార్ గణపతి లెక్క తొండం వచ్చేసి అయితే మనకి ఈ వినాయకునికి ఉందన్నమాట, దర్శనం ఇస్తుండు. ఇది చూసుకోవచ్చు, ఇది కూడా విష్ణు అవతారమే. ఇది కూడా సేమ్ మోడల్ అని మనకి అక్కడ అంతా వైలెట్ వస్తే ఇక్కడ బ్లూ వచ్చేసి మనకి కిరీటంకి అయితే గోల్డ్ కలర్ వచ్చేసి పంచ గోల్డ్ కలర్ అంటే మనకి ఆభరణాలన్నీ గోల్డ్ కలర్ వచ్చేసి మీద నాగశేఖ కూడా కలర్ చేంజ్ వచ్చింది అనమాట. చూసుకోవచ్చు, కింద నాగశేఖలు చుట్టుకొని మీద మనకి వినాయకుడు విష్ణు అవతారం అన్నమాట. ఇది కూడా సేమ్ ఐడల్, కానీ మనకి రెడ్ కలర్ పంచ వచ్చేసి మనకి వినాయకుడు అయితే సేమ్ పొజిషన్లో అయితే మనకి వినాయకుడు ఉందన్నమాట. ఇది బాగా అంటే లైట్గా బెండ్ అయింది వినాయకుడు. ఇది చూసుకోవచ్చు, ఇది ఫుల్ బెండ్ అయింది అనమాట. మనం చూసుకున్నట్టయితే వినాయకులు మాకైతే ఇది క్లియర్గా చూపడతా.
ఇది చూసుకోవచ్చు. మనకి ఇదైతే లైట్గా బెండ్ అయింది. మనకి మీకు ఇది ఆల్రెడీ చూపెట్టినాం కాబట్టి ఈ లైట్గా బెండ్ అయింది, ఫుల్గా బెండ్ అయింది. మనకి ఇక్కడ చూసుకున్నట్టు బొట్ట అయితే చూసుకోవచ్చు. మనకి శివుడు వచ్చేసి, త్రిశూలం వచ్చేసి, మన నాగశేఖర్ వచ్చేసి అయితే బొట్ట అయితే హైలైట్ అవుతుంది అన్నమాట ఈ వినాయకుల్లో. ఇక్కడైతే ఇందులో కూడా సేమ్, కానీ లింగం వచ్చేసింది అనమాట ఇక్కడ బొట్టలో మాత్రం చూసుకోవచ్చు. మనకి ఇక్కడ అన్నీ అంటే ఓన్లీ డిస్ప్లే ఉన్న వినాయకులు అయితే మీకు చూపెడుతున్నా. ఇంకోటి మనకి ఇప్పుడు ఉన్న అంటే కలర్ అయిన దాంట్లోనైతే మనకి సర్కార్ వినాయకుడు అయితే కలరింగ్ అయిందనమాట. అంటే ఇంకా ఫుల్ కాలే, అది కొంచెం. ఇది చూసుకోవచ్చు. మనకి సర్కార్ వినాయకుడు అన్న మనకి మనం చూపెట్టలేం. ఇది చూసుకున్నట్టయితే సర్కార్ వినాయకుడు మనకి ముంబైలో అయితే చాలా హైలైట్ అవుతుంది అనమాట. సర్కార్ వినాయకుడు మనకి సిస్లో అయితే మేకింగ్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఫుల్ అంటే మొత్తం మనకి సర్కార్ వినాయకుడు అయితే మొత్తం అయిపోయింది. ఓన్లీ కింద ఇక్కడ పెయింటింగ్ వర్క్, చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయి. మీకైతే ఈ షెడ్లోనైతే మనకు బుకింగ్ అయితే అవైలబుల్ ఉంది. కావాలంటే కరీంనగర్ నుంచి వెళ్ళి, సిరిసిల్ల నుంచి వెళ్ళి కరీంనగర్కి పోయే రోడ్లో అయితే మనకి ఈ ఐడల్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయన్నమాట. మనకైతే రీజనబుల్ ప్రైస్లోనైతే ఉన్నాయన్నమాట. ఇవన్నీ అయితే ఈ షెడ్లోనైతే మనకి రీజనబుల్ ప్రైస్లోనైతే మనకి ముంబై స్టైల్ వినాయకులు అన్నీ అవైలబుల్ ఉన్నాయట. మనకి బుకింగ్ అయితే స్టార్ట్ అయిందన్నమాట ఈ వినాయకులు అన్నిటి. కావాలంటే వచ్చేసేయండి. రోడ్లోనైతే రగుడు అనే ప్లేస్లోనైతే మనకి మల్లన్నగుట్ట ఫ్రంట్ మనకైతే ఈ షెడ్ అయితే అవైలబుల్లో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.